ఎంఎస్ఎన్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ్. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికల ప్రధాన అంశాల విషయానికి వస్తే, భారతదేశ ఉపరాష్ట్రపతిగా పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు నిన్న ఎన్నికయ్యారు. ఈ వార్త ప్రధానంగా అన్ని దినపత్రికలలో ప్రధాన పేజీలో ఈ వార్త ప్రచురించడం జరిగింది. నేను గతంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు అప్పటికప్పుడు రాజీనామా చేయడం, తద్వారా ఏర్పడినటువంటి ఓటింగ్ అనివార్యమై వారు మాత్రం నిన్న ఎన్నికైనట్టు మనకి ఈరోజు వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారికి మొత్తం ఓట్లు 452 ఓట్లు వారు పొందినట్టు, అదేవిధంగా వీరిపైన పోటీ చేసినటువంటి ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి గారి పైన మొత్తానికి వారికి 300 ఓట్లు వచ్చాయి. మొత్తాన్ని మీద నిన్న ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఉభయ సభల ఎంపీలు మొత్తానికి 781 మంది నిన్న ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక మాత్రం ఈ యొక్క సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికయ్యారు. ఇక వారి యొక్క సొంత విషయానికి వస్తే, వీరు తమిళనాడులోని తిరుప్పూర్ గ్రామానికి చెందినటువంటి వారు. వీరు అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ వరకు చదివి మరి 1983లో కన్యాకుమారి నుంచి ఆర్ఎస్ఎస్ చేపట్టినటువంటి ర్యాలీలో మరి వాళ్ళు భాగం పంచుకున్నటువంటి చరిత్ర కూడా ఉంది. ఇక వీరు ఓటములు గెలుపులు రెండింటినీ చవి చూసినటువంటి వ్యక్తి. మరి గతంలో 1996, 2004లో కూడా వారు బీజేపీ పార్టీ తరఫున అనేకమైనటువంటి పదవులు కూడా నిర్వహించినట్టు వారి యొక్క వ్యక్తిగత సమాచారం ఉంది. ఇక 1998, 99లో కోయంబత్తూరు నుంచి వీరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మొత్తాన్ని మీద వారు తమిళనాడు చెందినటువంటి 3వ రాష్ట్రపతిగా చెప్పొచ్చు మిత్రులారా. ఇక ఉపరాష్ట్రపతి గారి యొక్క మాతృమూర్తి పేరు జానకి అమ్మాల్. ఇక ప్రధాన వార్తల విషయానికి వస్తే, గ్రూప్ 1 ఫలితాలు రద్దు అనేటువంటి ఒక హైకోర్టు వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో, పేపర్లు మళ్ళీ దిద్దండి అనేటువంటి రకరకాల హెడ్డింగ్లతో ఉన్నటువంటి వార్తలు ఈరోజు గ్రూప్ 1 సంబంధించినటువంటి వార్తలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల సోషల్ మీడియా రద్దు చేసినటువంటి నేపాల్ ప్రభుత్వం, అక్కడ జరిగినటువంటి అల్లర్లు మాత్రం మాజీ ప్రధాని, మాజీ మంత్రుల ఇళ్ళకు కూడా నిప్పు పెట్టినటువంటి విషయం. మరి మొత్తాన్ని మీద ఇప్పటి కూడా ఆ యొక్క నేపాల్లో కర్ఫ్యూ, అల్లకల్లోలం జరుగుతున్నటువంటి విషయాలు మాత్రం ఈరోజు ప్రధానంగా ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక సరిహద్దులు మాత్రం మూసివేయడం జరిగింది. ఇక విమానాశ్రయం కూడా ఎలాంటి రాకపోకలు కూడా నిర్వహించడం లేదనేటువంటి వార్త కూడా స్పష్టమవుతుంది. మొత్తాన్ని మీద నేపాల్ రాజధాని కఠ్మండ్లో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి విషయానికి వస్తే, ఈ యొక్క సోషల్ మీడియా రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టడం, దుకాణాల సముదాయాలకు నిప్పు పెట్టడం, రాస్తారోకోలు, ధర్నాలు, కర్ఫ్యూ తదితర సంఘటనలతోనే ఈరోజు నేపాల్ ప్రభుత్వం మొత్తాన్ని మీద అతలాకుతలం అనేటువంటి విషయానికి సంబంధించిన వార్తలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎవరైనా కానీ యొక్క చార్ధామ్ కానీ, యొక్క టిబెట్ మనం కైలాస యాత్ర కానీ, మానస్ సరోవర్ కానీ వెళ్ళేటువంటి ఒక యాత్రికులు కూడా ఈ విషయాన్ని కూడా మరి అవగాహన తెలుసుకొని వెళ్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఈరోజు వార్తలు కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. ఇక ఇదే విషయానికి వస్తే, ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి విషయం పైన కేటీఆర్కు మరి వారిపైన చర్యలకు ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కూడా ఈరోజు వార్తల్లో కనిపిస్తూ ఉంది. ఇక పసిడికి పగ్గాలు లేకుండా 1.13 లక్షలకు ఈరోజు ధర అనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా ఈరోజు వార్తల్లో కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ వార్తా పత్రిక విషయానికి వస్తే, గ్రూప్ 1 మెరిట్ లిస్టు రద్దు, మంటల్లో హిమాలయ దేశం అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికలతోని ఈ పత్రికలు ఈరోజు వార్తలు చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి
ప్రధాన అంశాలు చూద్దాం. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యతతో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు, ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగ్ కారణం. మొత్తం ఓట్లు 781, పోలైన ఓట్లు 767. ఇక సివి రాధాకృష్ణన్ గారికి 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు వచ్చాయి. ఇక అమ్మ ఆశీర్వాదం ఫలించింది, తమిళనాడు నుంచి 3వ రాష్ట్రపతి అనేటువంటి వార్త ఈ విధంగా, ఉపరాష్ట్రపతి అనే వార్త ఈరోజు కనిపిస్తుంది. ఇక సిపి రాధాకృష్ణన్ అభినందిస్తున్న ప్రధాని మోదీ అనేటువంటి వార్త చిత్రం చూడొచ్చు. గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు, మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయండి అనేటువంటిది హైకోర్టు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఈ విధంగా ఉంది. ఇక ఫార్ములా ఈ రేసులో క్విడ్ ప్రోక్రో, హెచ్ఎండిఏకు 75 కోట్ల నష్టం, ఎఫ్ఓకు 46 కోట్ల లాభం అనేటువంటి వార్త. ఇక ఎస్ నెక్స్ట్ జన్ పై భారాన్ని తప్పించేందుకు బారస 44 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణ, కేటీఆర్ ప్రాసిక్యూషన్ పై అనుమతి కోరుతూ ప్రభుత్వానికి అనిషా లేఖ అనేటువంటి వార్త ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసు అనేటువంటి విషయం చూస్తున్నాం మిత్రులు. ఇక నేపాల్లో కల్లోలం అనేటువంటి వార్త. నేతల అవినీతిపై బగ్గుమన్న యువతరం, పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు. ప్రధాని ఓలీ మంత్రుల రాజీనామా, మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి, మరో మాజీ ప్రధాని భార్య మృతి, మంత్రిపై దాడి చేసిన ఆందోళనకారులు, కాఠ్మండ్లో నిరవధిక కర్ఫ్యూ, విమానాశ్రయం మూసివేత, సరిహద్దులను అప్రమత్తం చేసిన భారత్ అనే వార్త. మొత్తం మీద వారి యొక్క ప్రధానమంత్రి వాళ్ళ మంత్రుల ఇళ్లకు నిప్పిపెట్టినటువంటి దృశ్యం ఒకటి ఫోటోతో వార్త చూడవచ్చు. కాఠ్మండ్లో నేపాల్ ప్రధాన కార్యాలయం, మంత్రిత్వ శాఖ సముదాయం, సింగా దర్బార్లో ఎగిసిపడుతున్న మంటలు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి, RRR నార్త్ పనులను ప్రారంభానికి అనుమతులు ఇవ్వండి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతైనటువంటి వార్త. ఢిల్లీకి పోయిన సందర్భంగా మరి గడ్కరీ గారిని కలిసినటువంటి వార్త ఇక్కడ ఉంది. ఇక యంగ్ ఇండియా స్కూళ్లకు మద్దతు తెలపడినటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది మిత్రులరా. ఈనాడులో పసిడి 10 గ్రాముల ధర 1.13 లక్షలు, అంటే 1,13,000 అనమాట 10 గ్రాములకు. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మంటల్లో నేపాల్, ఆగాలి ఆందోళన, అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన సోషల్ వార్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్, ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయమైనటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక ఫ్యూచర్ సిటీ టు బందర్ పోర్టు, 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే అనేటువంటి వార్త. గడ్కరీ గారిని కలిసినటువంటి సీఎం వార్త ఒకటి ఉంది. ఇక నిరుద్యోగులకు విదేశాల్లో కొలువులు, వచ్చే 2 ఏళ్లలో 10,000 మందిని పంపిస్తాం, మంత్రి వివేక్ వెంకటస్వామి. యువతకు స్కిల్స్ నేర్పి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మంగళవారం సెక్రటరీ మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి వార్త ఒకటి చూస్తున్నాం. ఇక ఫార్ములా రేస్ స్కామ్ లో 600 కోట్లు క్విడ్ ప్రోక్రో, మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కు శిక్ష అర్హులు. సర్కార్కు 78 పేజీలు, 1000కి పైగా డాక్యుమెంట్లతో ఏసీబీ తుది నివేదిక. న్యాయ విచారణకు అనుమతి కోరుతూ సీఎస్ స్పీకర్ కు లేఖ. గత సర్కారు హయాంలో ఫార్ములా ఈ రేస్ పేరుతో హెచ్ఎండిఏ బోర్డు నిధులు గోల్మాల్, కేటీఆర్ ప్రధాన నిందితుడిగా. పోయినేడాది డిసెంబర్ 19 ఏసీబీ ఎఫ్ఐఆర్. మొత్తం 10 మందిపై అభియోగాలైనటువంటి వార్త. పెద్ద స్కామ్లు ఏవి చూసినా 100 కోట్ల స్కామ్లు. మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లాభాల్లో టాప్, 6 నెలల్లో 15.50 లక్షల ఆదాయం అటువంటి వార్త. ఇది మహిళా పెట్రోల్ పంపులకు సంబంధించిన వార్త. మహబూబ్ నగర్. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. నేపాల్ అగ్నిగుండం, యువత ఆందోళన హింసాత్మకం, పార్లమెంట్ సహా సుప్రీంకోర్టు ప్రముఖుల ఇళ్లకు నిప్పు, ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా, అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర మంత్రి అనేటువంటి వార్త. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలిపిన వార్త ఈ పత్రికలో ఈ విధంగా ఉంది మిత్రులారా. క్విడ్ ప్రోకో, ఫార్ములా ఈ రేసు కంపెనీలకు బీఆర్ఎస్ పరస్పర లబ్ధి అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక హెచ్ఎండిఏ 45 కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్ కు 44 కోట్ల విరాళమైనటువంటి వార్త. మరి చూడాలి అప్పట్ల పరిస్థితి. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసు ఈవెంట్, కేటీఆర్ ఫైల్ ఫోటో ఈ విధంగా ఉంది. ఇక గ్రూప్ 1 ఫలితాలు రద్దు అనేటువంటి వార్త. కొత్త దళపతి తిరుపతి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో ఎంపీలు చామల కిరణ్, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ శెట్కర్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. కూలిన గురుకుల హాస్టల్ భవనం, 3 విద్యార్థుల గాయాలు. భోజన విరామ సమయంలో కూలడం తప్పిన పెను ప్రాబ్లం. సంగారెడ్డి జిల్లా లింగపల్లిలో ఘటన జరిగింది. ఇక గ్రామాల్లోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, త్వరలోనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తున్నారు. 34 జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభమైనటువంటి విషయం మరి చెప్తారు. తొందరగా
అవి అమలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు ఈ యొక్క జంక్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ మనం కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్లే ఈ యొక్క క్యాన్సర్కు కారకమవుతుందని చెప్పేసి విశ్లేషకులు కానీ ఈ యొక్క వైద్యులు కానీ తెలుపుతున్నటువంటి విషయం. మరి జనంలలో కూడా మార్పు రావాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పైన ఇక అప్పటికప్పుడు తినడం ఇక మానివేయాలని చెప్పేసి వారు హెచ్చరిక చేస్తున్నటువంటి విషయం మిత్రులారా. ఎల్ఆర్ఎస్ జారీకి 4.50 లక్షల లంచం, ఏసీబీకి చిక్కిన నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి. ఇక 1000 గజాల ప్లాట్ కు సంబంధించిన ఎల్ఆర్ఎస్ అనుమతికి జారీకి 4.5 లక్షలు డిమాండ్ చేసిన నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారికి మణిహారిక, పేరు చూస్తే మరి మంచిగా ఉంది, ఏసీబీకి పట్టుబడ్డారు అనేటువంటి వార్త ఒకటి ఉంది. లంచం సొమ్ముతో మణిహారిక నమస్తే పెడుతుంది వాళ్ళు పట్టుకుంటుంటే మొత్తాన్ని మీద. మిత్రులారా, ఈరోజు ఏసీబీకి చిక్కుతున్నటువంటి వారు సుమారు ఒక 200కు దగ్గరగా ఉన్నారు మొత్తాన్ని మీద. ఈ యొక్క 8-9 నెలల ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక సూచన కానీ అభిప్రాయం మేరకు ఇక ఏసీబీకి చిక్కుతున్నటువంటి ఒక ఎంప్లాయీస్ పైన శాశ్వతంగా వాళ్ళు రిమూవ్ చేయాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారిపైన ఇక ఒక ఫైన్ కూడా మరి వేసేటువంటి చర్యలు ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఏమైపోయిందంటే వారు సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేయని వీళ్ళు ఒక 2-3 ఏళ్ళు వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇక వారిని వీరిని ఈ కోర్టు ఆ కోర్టును మొత్తాన్ని మీద ఏదో ఒక వెసులుబాటు తీసుకొని మళ్ళీ ఒక దూర ప్రాంతాలకు పనిష్మెంట్ కింద బదిలీ అవుతారు. ఇక ఈ విధంగా ఏమైపోయిందంటే ఇక ఉన్న కాడికి ఉన్న దోచుకున్నదే లెక్క. ఇక ఉద్యోగులకు ఏమైపోయిందంటే ఈరోజు మనం కొలువెక్కినాం, ఎంత తీసుకొస్తున్నాం ఇంటికి, మరి ఏమిటి ఒక లెక్క అయిపోయింది. మనము కిరాణా షాపులలో కానీ ఒక బిజినెస్ వ్యాపారాలలో ఈరోజు అమ్మకాలు ఎంతైనా, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చినటువంటి ఏ లెక్కలు తీసుకుంటారో ఈ రోజుల్లో ఎంప్లాయీస్లలో ఒక వ్యాపారం రీత్యానే ఈరోజు పోతున్నారు. ఇవాళ అటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి ప్రజలలో ఒక అభిప్రాయం వచ్చింది మిత్రులారా. మరి ఎప్పుడు మారుతుందో ఈ యొక్క ఉద్యోగుల యొక్క పనితీరు కానీ వారి యొక్క ప్రవర్తన తీరు కానీ, మరి పరిస్థితి చూస్తే మాత్రం దొరుకుతున్న వాళ్ళు ఈ విధంగా ఊళ్ళంటే ఇక దొరకని వాళ్ళు ఎంతమంది మిత్రులారా. మొత్తాన్ని మీద అసలు అవినీతి సొమ్ము లేకపోతే వాళ్ళకి ఇక మంచినీళ్ళు కూడా తాకున్నా సరే కానీ ఈ యొక్క సొమ్ము లేకపోతే మాత్రం నిద్ర పట్టడం లేదన్నటువంటి అభిప్రాయానికి ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి భారీ స్పందన, వారి యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉంది మిత్రులారా. ఎన్డీఏది నైతికంగా పరాజయమే, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఖర్గే గారు అంటున్నటువంటి మాట. ఇక గొప్ప ఉపరాష్ట్రపతిగా నిలుస్తారు మోదీ అంటున్నటువంటి మాట. హిమాచల్కు 1500 కోట్ల తక్షణ సాయం, పంజాబ్కు 1600 కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ అంటున్నటువంటి వార్త. ఇక ఆడుకుంటున్న ఋతుపవనాలు, దేశంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకా కొన్ని చోట్ల వర్ష భావం కరువు అనేటువంటి వార్త. ఇక కోయంబత్తూరు వాజ్పేయి సిపి అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక చెన్నైలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్న పార్టీ నేతలు, శ్రేణులు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మరి చెన్నైలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం అప్పట్లో కూడా మరి ఇప్పుడు ఎన్నికైనటువంటి రాధాకృష్ణన్ గారు అధ్యక్షులుగా పనిచేశారు, కార్యదర్శి కూడా పనిచేశారు. స్టాక్ పై కొత్త ధరలతో స్టిక్కర్లు, జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందేలా కేంద్రం వెసులుబాటు, మారిన పన్ను మేరకే కొత్త ఎంఆర్పి అంటున్న వార్త. 22 నుంచి మరి భారీగా తగ్గినటువంటి యొక్క జిఎస్టీ అది పేదలకు అందాలి. ఇప్పటికే కొంతమంది మాటలలో అమ్మకందారులు వాళ్ళు లేబుల్ మార్చి ఏదో విధంగా పాత స్టాకును మరి ఈ విధంగా ప్రజలకు రుద్దేటువంటి కార్యక్రమం తదితర ఏర్పాట్లు చేస్తున్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ప్రభుత్వ ప్రకటన వస్తే ఇమీడియట్లీగా కొత్త రేట్లు పెరగగానే అమ్మకాలు చేస్తుంటారు. ఇక రేట్లు తగ్గినాయంటే మాత్రం ఏదో విధంగా ప్రజలకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఈ విషయంలో మాత్రం కొద్దిగా చూసుకొని మీరు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు చెప్తున్నటువంటి విషయం మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా, చిన్న వార్త. ఇక గ్రూప్ 1 మెరిట్ లిస్టు రద్దు, రివాల్యుయేషన్ జరపండి లేదా పరీక్ష మళ్ళీ పెట్టండి, హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు. ఇక కేటీఆర్కి సంబంధించిన వార్తనే ఇంత పెద్దగా ఉంది. ఇక దొంగలు ఎవరో తేల్చండి, గ్రూప్ 1 అవకతవకలపై కమిషన్ వేయాలని కేటీఆర్ అంటున్నట్టు మాట. ఇక నిరుద్యోగులదే అంతిమ విజయం,
పరీక్ష రద్దే మార్గం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక పిల్లల చదువుపైన జిఎస్టీ వాత అనేటువంటి ఈ విధంగా ఉంది. ఇక మావోయిస్టు కొత్త దళపతి తిరుపతి అనే వార్త. ఇక కుప్పకొలిన గురుకుల భవనం అనే వార్త ఒకటి ఉంది. ఏ గురుకులం బాగుందో చూపించేటువంటి వార్త. ఇక ఇది సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మంగళవారం మహిళా రైతులు యూరియా గురించి అదే ఆక్రందన అనేటువంటి వార్త ఇట్లా ఉంది. బాబోయ్ ఈ ఖర్చులు భరించలేమనేటువంటి వార్త. ఈ మంటల్లో హిమాలయ దేశం నేపాల్లో ఉధృతమైన జనరేషన్ జెడ్ ఆందోళన ఉన్నటువంటి వార్త. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి వార్తలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.